హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు 7000 వేకెన్సీస్తో 24/7 AI కంపెనీ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 7000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు 25th జనవరికి అంతా జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో చాలా తక్కువ టైంలో జాబ్లో ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, 100% జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24/7 AI కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు 7000 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 100% మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి సో క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే 3 years డిప్లొమా కావచ్చు, అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్, బీఈ, బీటెక్, ఎనీ గ్రాడ్యుయేట్స్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఏమైనా యొక్క బీపీఓ కాల్ సెంటర్స్లో కావచ్చు, లేదంటే నాన్ రిలవెంట్ డొమైన్స్లో కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఈ యొక్క ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి వచ్చేసి మనకు 2.75 to 3 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, నాన్ వాయిస్ అప్ టు 3 lakh per annum శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము, ప్లస్ గూడీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు 3 lakh per annum శాలరీతో పాటు బెస్ట్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే పర్ మంత్కి వచ్చేసి మీకు 22,000 to 23,000 per month శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని అసోసియేట్ ఆర్ సీనియర్ అసోసియేట్గా అయితే మీకు డెసిగ్నేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఈ యొక్క 24/7 AI కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ కస్టమర్స్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకైతే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇక కంపెనీకి సంబంధించి అదర్ రిలవెంట్ డేటా ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ ఇచ్చాల్సిన వర్క్. గైస్, ఓవరాల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక వర్క్ మొత్తం మీరు ఫోన్ కాల్స్ అలాగే మెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే ఇక వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట.
సో ఇక్కడ చూడండి మనకు 2-వే క్యాబ్ ఫెసిలిటీస్, ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా అనమాట. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్, సో మీకు మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 డేస్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ నైట్ షిఫ్ట్స్ అనమాట గైస్, ఇవి వచ్చేసి ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అనమాట, ఎటువంటి డే షిఫ్ట్స్ అయితే ఉండదు. సో ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక కంపెనీ వాళ్ళు అయితే మనకు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో 16th జనవరి నుంచి 25th జనవరి వరకు కూడా మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి ఇక డేట్స్తో వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఆన్ స్పాట్ వీళ్ళు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టే 16th జనవరి నుంచి 25th జనవరి వరకు మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు కూడా వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ప్రెస్టెస్ టెక్ ప్లాటినా 2 మార్తల్లి సర్జాపూర్ ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్, బెంగళూరు, కర్ణాటక 560087. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 16th జనవరి నుంచి 25th జనవరి వరకు మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట, వాకిన్ ఇంటర్వ్యూస్. సో మీరు ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. చాలా తక్కువ టైంలో జాబ్లో ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఎవరికైతే జాబ్ ఎమర్జెన్సీ అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎండి అబిబుల్లా అని చెప్పేసి. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసేసి ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టే ఇక డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవాల్సి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఫస్ట్ అయితే మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆపరేషన్స్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇలా మనకు 3 steps అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ కనుక చూసుకుంటే గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తీసుకెళ్లాల్సినట్టు డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ ఈమెయిల్ ఈజ్ మ్యాండేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు యొక్క ఈమెయిల్ అయితే కంపల్సరీగా ప్రింట్అవుట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ కోడ్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా హెచ్ఆర్ఎండి అబిబుల్లా ఏఆర్సి కోడ్ 101 అని చెప్పేసి మీరు యొక్క కోడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాంటాక్ట్ ఎండి హబీబుల్లా అని చెప్పేసి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ యొక్క డీటెయిల్స్ అయితే సో మీకు రెజ్యూమ్లో కావచ్చు లేదంటే అదే ప్రింట్అవుట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 0 to 15 days నోటీస్ పీరియడ్, ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 0 to 15 days అయితే మీరు సో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. వన్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట, ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నో జనరల్ డే షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఓన్లీ నైట్ షిఫ్ట్స్ మాత్రమే, ఎటువంటి జనరల్ షిఫ్ట్స్ అయితే ఉండవని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే మస్ట్ హ్యావ్ కాపీస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ అప్లికేబుల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ మ్యాండేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అటెండ్ ఇంటర్వ్యూ విత్ ఇన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు ప్రీవియస్ కంటే 1 month బ్యాక్ ఏమైనా యొక్క సో 24/7 AI కంపెనీస్కి ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యింటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇఫ్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ మేక్ షూర్ టు బి యాక్టివ్ ఆన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీకు యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు కాల్స్ని అలాగే ఈమెయిల్స్ని యాక్టివ్లో ఉంచుకోండి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీకు ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పేసి మీకు ది కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా వీళ్ళు సో కాంటాక్ట్ అయ్యి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు నోట్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి డిస్క్లైమర్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అండ్ అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ₹1 కూడా మేము ఛార్జ్ చేయము అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఫ్రీగా అప్లై చేసుకునేసి ఇక ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు ₹1 కూడా అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం జాబ్ అనమాట.
అనమాట. అండ్ అలాగే ఫస్ట్ అయితే మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే నాన్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి ఈమెయిల్ సపోర్ట్, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్, చాట్ సపోర్ట్, నాన్ వాయిస్, బీపీఓ నాన్ వాయిస్, ఈమెయిల్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్ అండ్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలాగే ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. సో మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాగే ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. సో మీరు బెంగళూరు లొకేషన్కే వెళ్ళి ఒక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత గైస్ మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అయినా అటెండ్ అవ్వచ్చు. లేదు సో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే వీళ్ళు మెన్షన్ చేసినటువంటి డేట్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడు మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఆ యొక్క డేట్స్లో ఎప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి మీకు అంటే మర్చిపోయినట్టయితే మీరు అప్లై కనుక చేసుకున్నట్టయితే సో మీకు మెయిల్కి అయితే రిమైండర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి సేఫ్ సైడ్ కోసం అప్లై అయితే చేసుకుంటే ఇక రిమైండర్ మీరు చెక్ చేసుకొని వెళ్ళేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ, వీ విల్ సెండ్ యూ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ మెయిల్ ఉందో మీ యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్కి వీళ్ళు రిమైండర్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. పలానా డేట్లో పలానా టైంలో మీకు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ డేట్స్లో వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి సేఫ్ సైడ్ కోసం ఇలా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.